అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఈ రోజు వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా మరి కూటమి ప్రభుత్వం అదిరే 3 శుభవార్తలను అయితే తీసుకొచ్చిందండి. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా 3 గిఫ్ట్లను అయితే సంక్రాంతి కానుకగా ఇవ్వబోతుంది కూటమి ప్రభుత్వం. మరి అవేంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనేది మనం వీడియోలో డీటెయిల్గా చూసేద్దామండి. మీరు కనుక ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. దీనివల్ల మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారనమాట. అలాగే వీడియోస్ కనుక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఇలా అయితేనే మీకు వీడియోలో ఉన్న పాయింట్స్ అనేవి మిస్ అవ్వకుండా విషయం అనేది క్లారిటీగా తెలుసుకోగలుగుతారు. మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి. తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ కూడా 3 శుభవార్తలు అయితే తీసుకొచ్చారండి. ఆ శుభవార్తలు ఏంటంటే కనుక మనకు చంద్రన్న కానుకలు ఇవ్వబోతోంది కూటమి ప్రభుత్వం. ఆ కానుకల్లో 9 రకాల వస్తువులు, 2 చీరలు, అలాగే మహిళలందరికీ కూడా 18,000 రూపాయలు అయితే డబ్బులు ఇవ్వబోతున్నారండి. అవేంటంటే కనుక మనకు 9 రకాల సరుకులు అయితే కూటమి ప్రభుత్వం ఇవ్వబోతోంది. మనకి రేషన్ కార్డు ఎవరైతే ఉందో వారందరికీ కూడా సంక్రాంతి లోపుగా చంద్రన్న కిట్లను అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఈ చంద్రన్న కిట్లు 9 రకాల వస్తువులు అయితే ఉంటాయి. అంటే మనకి పిండి వంటలు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయండి. బియ్యము, చక్కెర, కందిపప్పు, నూనె, నెయ్యి, మినప్పప్పు, బెల్లము, గోధుమలు, ఇంకా రకరకాల గోధుమ పిండి, ఇలా 9 రకాల వస్తువులను అయితే పండగ కానుక కింద ఇవ్వబోతున్నారండి. 9 వస్తువులను యాడ్ చేసి మీకు ఒక కిట్ లాగా తయారు చేసి ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క మహిళకు కూడా 2 చీరలను అయితే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందండి. అంటే మనకి పండగ కానుక కింద ఈ చీరలను ప్రతి మహిళకు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుందనమాట. దీంతో పాటుగా 18,000 రూపాయల డబ్బులు ఏంటని మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మరి 18 సంవత్సరములు దాటి 59 సంవత్సరముల లోపుగా ఉన్న ప్రతి మహిళకి కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో అయితే శ్రీనిధి పథకం కింద ఇస్తాము అని చెప్పడం అయితే జరిగింది కదండి. అయితే ఆ మొత్తాన్ని ఇప్పుడు ప్రతి నెల ఇవ్వడం కన్నా ఒకేసారి 18,000 రూపాయల సంవత్సరానికి డబ్బులు ఒకేసారి 18,000 రూపాయలు మహిళకు అందిస్తే వాళ్ళ అవసరాలకు దేనికో దానికి ఉపయోగపడతాయి కదా అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందండి. కాబట్టి ఈ 1,500ని నెల వేయడం కన్నా ఒకేసారి 18,000 రూపాయలు వేయటం మంచిదని సంక్రాంతి కానుకగా ప్రతి మహిళ కూడా 18,000 రూపాయల అకౌంట్లో వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 18,000 రూపాయలు ఎలా పొందాలి అంటే కనుక ప్రతి మహిళ కూడా బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలండి. బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఈ అకౌంట్ ఉన్నట్టయితే మనకి అంటే 0 అకౌంట్ ఉండాలన్నమాట. ఈ అకౌంట్ కలిగి ఉన్నట్టయితే కనుక మనకి డబ్బులు అయితే అకౌంట్లోకి రావడం జరుగుతుందన్నమాట. ఈ అకౌంట్కి MPCA లింక్ అనేది కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవాలి. అలాగే ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డు కూడా లింక్ చేసుకుని EKYC అలాగే MPCA లింకులు అనేవి ఖచ్చితంగా చేయించుకోవాలి. డెబిట్ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్సాక్షన్ కింద ఈ డబ్బులు అయితే పడిపోతాయి అన్నమాట. ఆధార్ లింకు అయి ఉన్న ప్రతి అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ డబ్బులు అనేవి పడతాయండి. ఈ ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి సంక్రాంతి తర్వాత గ్రీన్ సిగ్నల్ అయితే రాబోతుంది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్రాంతి నుంచి అప్లై చేసుకోవడానికి అయితే దరఖాస్తులు అయితే ఓపెన్ చేస్తారండి. ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకుని ఎవరైతే అర్హత గల మహిళలు ఉన్నారో వారందరూ కూడా మరి ఈ యొక్క సచివాలయంలో అప్లై చేసుకోండి. దీనిపైన అప్డేట్ రాగానే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను అనమాట. మనకి ఈ అప్డేట్ వచ్చినప్పుడు అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే ఆధార్ కార్డు కలిగి ఉండాలండి. అలాగే మీరు తెల్ల రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి. దీంతో పాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలండి. బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ మనం సిద్ధంగా రెడీగా పెట్టుకుని ఉన్నట్టయితే కనుక ఎప్పుడైతే మనకి దరఖాస్తులు ఓపెన్ అవుతాయో అప్పుడు మన సచివాలయంలో అప్లై చేసుకున్నట్లయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి సంవత్సరం కూడా 18,000 రూపాయలు అయితే కూటమి ప్రభుత్వం ఫామ్లో ఉన్నంత వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంట్లో 2 మహిళలకి ఇస్తారా, ఒక మహిళకే ఇస్తారా, ఎంతమంది మహిళలకు ఇస్తారు అనే విషయంపై ఇంకా క్లారిటీ అయితే రావాలండి. కులమత భేదాలు ఏమీ లేవండి. SC, ST, BC మైనారిటీ వర్గాలకు చెందిన ప్రతి మహిళకు ఇదైతే వస్తుందన్నమాట. OC మహిళలకు, BC మహిళలకి అన్ని మహిళలకి ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరంలో దాటి మీకు 59 సంవత్సరంలో లోపు ఉండాలి. దీంతో పాటుగా మీరు మ్యారేజ్ అయి ఉండాలన్నమాట. వివాహమైన ప్రతి ఒక్క మహిళకు కూడా ప్రతి నెలగా ఈ డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి. ఇంకా నెల కాకుండా సంవత్సరానికి ఒకసారి 18,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. దీంతో పాటుగా మరి పండగ అందరూ ఆనందంగా జరుపుకోవాలని చెప్పి 9 రకాల సరుకులతో పాటు 2 చీరలు, అలాగే మహిళలకు 18,000 రూపాయలు అయితే డబ్బులు అయితే ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట. ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకాలన్నీ సద్వినియోగం చేసుకోండి. మనకి రాష్ట్ర వ్యాప్తంగా అయితే జనవరి నెలకి సంబంధించి రేషన్ అయితే ఇవ్వడం స్టార్ట్ అయిపోయిందండి. బియ్యము, చక్కెర, అలాగే కందిపప్పు ఇవ్వడం స్టార్ట్ అయిపోయిందనమాట. మనకైతే మరి 10వ తారీఖు లోపుగా ఈ చంద్రన్న కిట్లను కూడా అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది. ముందుగా ఎంపిక చేసిన జిల్లాలకు 10వ తారీఖు లోపుగా ఇచ్చి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కూడా జనవరి 14 లోపు పండగ లోపుగా ఈ సంక్రాంతి కిట్లను అనేవి పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుని అందుకు సెలవు. నమస్తే.